బలమైన బలహీనత. అది బలహీనత అని వాళ్ళకి తెలుసు. ఉమ్, రోజూ వెళ్తావు. నీ జీవిత కాలంలో నీకొచ్చే 10,000 జీతంలో కనీసం 3,000 దేవుడి మీద ఖర్చు పెడతావు. గుళ్ళనో, గోపురాలనో, పూజలనో, అగరొత్తులనో, ఏదో పూలనో, అవును. వాటెవర్. అన్నీ బానే ఉంటాయి. కాకపోతే 7,000లో నీకొచ్చే కష్టాలన్నిటికీ నువ్వు స్పెండ్ చేసిన 3,000 దేవుడే కారణం అంటావు. ఎందుకలా అని. నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ ఇబ్బందికి ఎదటి వ్యక్తినో పక్కన ఉన్న వాడినో నేను ద్వేషించడమో దూషించడమో చేశాను అనుకోండి, వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. ఆహా. వెంటనే రియాక్ట్ అవుతారు కదా, అవుతారు. ఏ అంటే ఏమేమో అంటారు. అంటారు కదా. అదే దేవుణ్ణి అన్నాం అనుకోండి, ఏ అంటే ఏమండు. ఏమి అంటావు? అందుకని పాపం చాలా ఈజీగా దొరికేది ఎవరయ్యా అంటే భగవంతుడు. ఉమ్. అందుకని భగవంతుడి మీద ఏం చేయను, నా తల రాత, విధి రాత, కర్మ, ఇటువంటి వాక్యాలని చక్కగా వాడుకుంటూ